తెలుగు హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి గారు ఉన్నారు. ఎండి యునాని మెడిసిన్. సార్ అంటే యునాని మెడిసిన్‌లో మగవారికి ఎన్నో ప్రాబ్లమ్స్‌ని సార్ ఇటీవల కాలంలో మనం చూడొచ్చు వీడియోస్‌లో గానీ, ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ గానీ సార్ అయితే అందించడం జరుగుతుంది. కన్సల్టేషన్ చాలామంది వెళ్తున్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. మనకి వస్తున్న మెసేజెస్‌లో గానీ, ప్రాబ్లమ్స్‌లో ఇంకొక ప్రాబ్లమ్ నేనైతే ఇప్పుడు మిమ్మల్ని ఆ క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. సెక్స్‌లో టైమింగ్ గురించి. ఓకేనమ్మా. ఇది చాలా మందికుండే డౌటే. చాలా మందికి అంటే ప్రాబ్లం ఇది. అసలు ఈ సెక్స్‌లో టైమింగ్ గురించి చాలా మంది మనకి వచ్చే మెసేజెస్‌లో ఏంటంటే వాళ్ళు చూపించుకుంటున్నారు కానీ పెద్దగా ట్రీట్మెంట్ ప్రాబ్లమ్స్ అంటే ఆ టెంపరరీ అనిపిస్తుంది కానీ తర్వాత మళ్ళీ దానికేం పెద్ద పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అయితే లేవు. సో అసలు సెక్స్‌లో టైమింగ్ అనేది మనం నిజంగా పెంచుకోవచ్చా? పెంచుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? యునాని మెడిసిన్‌లో ఈ సెక్స్ టైమింగ్ గురించి ఎలా ఉంది ఏంటనేది ఒకసారి వివరిస్తారా సార్? తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారములు. ఇవాళ మా బ్రదర్ అడిగినట్టు చాలామంది దీనికి జెన్యున్గా మాట్లాడాలి. చాలామంది ఏమనుకుంటారంటే అనుకుంటారేంటి అసలు అనుకొని బెడ్ దగ్గరికి వెళ్తారు. ఇవాళ అయితే రాణించాలి బ్రో, ఇవాళ కుమ్మేయాలి అంటే సెక్స్ చేసే తపన ఎంత ఉంటుందంటే నేను చాలాసేపు యోనిలో ఉండగలగాలి, మా ఆవిడతో మెప్పు పొందగలగాలి అనేది వాడికి ఆకాంక్ష, ప్రతి మగాడికి ఎంజాయ్ చేయాలని. కాకపోతే అక్కడ పోయే వరకు హెల్త్ ఏంటి టైమింగ్ సహకరించదు, మనం కోరుకున్న టైమింగ్ రాదు. అప్పుడు తన మనోవేదనకు గురవుతుంటాడు. దాదాపు 100లో 60-70% మందికి సమస్య ఉందబ్బా. దాదాపు 70% వరకు 75% పైన అంటుకుంటాను నేనైతే. మా దగ్గరకు వచ్చేసి సార్ నేను కోరుకున్నంత సేపు అది కాకుండా మా ఆవిడ సుఖపడే వరకు నేను సెక్స్ చేయలేకపోతున్నాను సార్, మా మధ్య కొన్ని మనస్పర్ధాలు గొడవలు స్టార్ట్ అయ్యాయి, అన్యోన్యత మొదట్లాగా లేదు, తగ్గిపోయింది అంటుంటారు. నేను అక్కడ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్, తాత్కాలికంగా కొన్నాళ్ళు మందులు వాడేంతసేపు బాగుండేది, తర్వాత వదిలిపెట్టాక ఇంకా టైం తగ్గింది, ఇంకా పవర్ తగ్గిపోయింది. ఇదే మనోవేదన వాళ్ళది. ఎఫెక్ట్ ఎక్కువ, ఇంకా టైం తగ్గిపోయింది. అంటారు కదా కొండ నాలుకకు మందు పెడితే 100 రాలినట్టు. ఇప్పుడు అసలు టైమింగ్ తగ్గటానికి కారణాలు ఏంటిది? దేవుడు మనకు ఇప్పుడు దీనికి రఫ్గా చెప్పాలి, జనాలకు సైన్స్ చెప్తే అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం మూత్రం వస్తుందబ్బా, మనం ఎక్కడో మీటింగ్లో ఉన్నాం, బస్సులో ఉన్నాం, దిగలేని పరిస్థితి, చేయలేని పరిస్థితిలో ఉన్నాం, మూత్రం ఆపుకోగలుగుతున్నాం, మనం ఆపుకుంటున్నాం. అలాగే మలం వస్తుంది మనకు, వచ్చినప్పుడు మనం ఏదో అనుకూలమైన ప్లేస్లో లేవు, ఆ ప్లేస్లో లేవు, అక్కడ టాయిలెట్ లేదు, మనం ఆపుకుంటున్నాం. మనం సెక్స్ చేసేటప్పుడు మన వీర్యం వెళ్ళిపోతున్నప్పుడు మనకు ఇంకా చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ వీర్యం తన్నుకుంటూ బయటికి వస్తుంది, ఆపుకోలేకపోతున్నాం. కుంగుబాటు, మనోవేదన, బాధ ఒక మగాడికి ఎంత ఉంటుందంటే అయ్యో మళ్ళీ నా భార్య ముందు నేను ఒక నామోషి, ఒక హేళనకు గురి అయ్యాను అన్నట్టు ఫీల్ అవుతాడు. ఆమె సుఖపడక ముందు తన వీర్యం బయటకు వచ్చేస్తే చాలామంది ఈ మధ్య కాలంలో అయితే లైఫ్ పార్ట్నర్స్ భార్యమనులు మా దగ్గర పట్టుకొస్తున్నాను భర్తలకు. మా ఆయన 10 సార్లు సెక్స్ చేస్తే నేను 2 సార్లు కూడా సుఖపడను సార్. వస్తాడు, నాకు రెచ్చగొడతాడు, నా కోరికలు పీక్ మీద వచ్చాయి, శిఖరానికి చేరుకునే వరకు తనకు వెళ్ళిపోతాడు, నా మూడంతా ఆఫ్ అయితే ఇంట్లో గొడవలు అవుతున్నాయి సార్ అని అంటుంటారు. మనకు చాలామంది మగాళ్ళు కూడా బాధపడుతుంటారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, మనం యూరిన్ ఆపుకోగలుగుతున్నాం, మలం ఆపుకోగలుగుతున్నాం, అక్కడ వీర్యం వెళ్ళేటప్పుడు ఆపుకోలేకపోతాం. అంటే దానికి ముఖ్య కారణాలు 2. అసలు డాక్టర్లు కొందరు ఏం తప్పు చేస్తున్నారంటే సార్ పేషెంట్ వెళ్ళి నాకు తొందరగా వెళ్ళిపోతుందంటే ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్రస్ఖలనానికి ఇచ్చే మందులు ఇస్తున్నారు. అతనికి ఉన్న సమస్య అది కాకుండా సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉంటే ఇక్కడ శీఘ్రస్ఖలనము ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్కి మందిస్తే ఆ ట్రీట్మెంట్ సరిగా కానట్టు, అది వైద్యం కాదు. అసలు పేషెంట్ సెన్సిటివ్ పెనిస్ పేషెంటా, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ పేషెంటా, రెండిట్లో డిఫరెన్షియల్ డయాగ్నోస్ చేయాలి. అసలు చాలామందికి సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉంటుంది. ఈ ముందు భాగం చాలా సెన్సేషన్ పెరిగే వరకు అంగం లోపల పెడుతుండగానే 2-3 స్ట్రోక్లకు వెళ్ళిపోతుంది. ఇక డాక్టర్లు కొందరు డయాగ్నోస్ సరిగా చేయక ఏం చేస్తారంటే ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్కి మందులు ఇస్తుంటారు, తగ్గదు. మా దగ్గరకు వచ్చి ఒకటే లబ్బో దిబ్బో ఎడుతుంటారు. అసలు బాడీలో ఏం చేంజెస్ వస్తే టైమింగ్ తగ్గుతుంది. అసలు మనం వీర్యం ఎంతసేపుకు నార్మల్ సేపు అంటే ఎంత టైం ఉండాలి, సెక్స్ టైమింగ్ ఎంత ఉండాలి అంటే 2 to 6 minutes సెక్స్ టైం ఉండాలి. ఒకసారి మనం అంగం లోపల పెడితే 2 నుంచి 6 నిమిషాలు ఉండగలగాలి, మినిమం 2 minutes. ఆ 2 minutes లోపల వెళ్ళిపోయింది అనుకోండి, ఇతడికి సమస్య ఉన్నట్టే. 2 minutes దాటకెళ్ళాక సమస్య లేదు. ఇప్పుడు 2 minutes దీనికి డిశ్చార్జ్ థ్రెషోల్డ్ అంటారు. మనం సెక్స్ డ్యూరేషన్ నార్మల్ డ్యూరేషన్ ఇది దేవుడు పెట్టాడు. డిశ్చార్జ్ థ్రెషోల్డ్ అనేది
నార్మల్గా సెక్స్ చేస్తే ఎంత టైం వస్తుంది. అలా ఎందుకు తగ్గుతుందంటే హస్తప్రయోగము మనకు తెలిసి తెలియని వయసులో 13 నుండి స్టార్ట్ చేసి పెళ్లి వరకు చేస్తూనే ఉండటం కాబట్టి కొన్ని కాంప్లికేషన్స్ మన బాడీలో మన బ్రెయిన్లో వచ్చేస్తాయి. మనకు తెలియకుండానే మనం హస్తప్రయోగం చేస్తూనే ఉన్నాం, మనకి ఏం కాదు, డాక్టర్లు చెప్తున్నారు మనకి ఏం కాదు అనుకుని పెళ్లికి వెళ్ళేలోగా కొన్ని సమస్యలు వచ్చి పడతాయి. అది ఏంటంటే సీరోటోనిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. అప్పుడు సిమన్ మీద కంట్రోల్ తప్పిపోతుంది మనకు. ఇప్పుడు మనం సెక్స్ చేస్తున్నాం, మన ప్రేమం లేకుండా వీర్యం బయటికి వచ్చేస్తుంది అనుకుంటా, ఆపుకోలేకపోతాం. ఈ సమస్య నాకే ఉందనుకోండి, నేను ఆపుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ కెమికల్ తగ్గిపోయింది. ఆ నరాల మీద ఉన్న పట్టుతత్వం, ఆ కండరాల మీద ఉన్న పట్టుతత్వం లేదు, ఆ కెమికల్ లేదు కాబట్టి, తగ్గింది కాబట్టి ఆ పట్టుతత్వం లేదు, వీర్యం తన్నుకుంటూ బయటికి వచ్చేస్తుంది. అదొకటి. రెండోది ఏంటంటే ఈ ముందు భాగం చాలా సెన్సిటివ్ మారింది. ఈ సెన్సేషన్ మారే వరకు ఏమవుతుంది, తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఈ రెండు, ఒకటి పెరిగిపోయింది, ఒకటి తగ్గిపోయింది హస్తప్రయోగం వల్ల. ఈ డాక్టర్లు కొందరు కూర్చొని హస్తంతో ప్రయోగించి మీరు ప్రెజర్ పొందితే మీకు ఏం కాదు, హస్తప్రయోగం కొట్టుకోండి అనే వరకు యూత్ అంతా కొట్టుకుంటున్నారు. కొట్టుకున్న వాళ్ళు అంగస్తంభనకు గురి అవుతున్నారు, శీఘ్రస్ఖలనం ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ గురి అవుతున్నారు, కొందరు సెన్సిటివ్ పెనిస్కు గురి అవుతున్నారు, కొందరు ప్రీకమ్కి గురి అవుతున్నారు, కొందరు ఎక్సెస్ నైట్ ఫాల్ గురి అవుతున్నారు. ఇన్ని బిరుదులు ఇస్తుంది ప్రకృతి, ఎన్ని రివార్డ్స్. హస్తప్రయోగం చేసినోడికి అంగస్తమన తగ్గిపోతుంది, సెక్స్లో టైం తగ్గిపోతుంది, సెన్సిటివ్ పెనిస్ వస్తుంది, ప్రీకమ్ అనే సమస్య వస్తుంది, అలాగే నైట్ ఫాల్ ఎక్సెస్ వస్తాయి, అంగం సైజ్ 6 ఇంచులు ఉన్న అంగము 4 ఇంచులు కూడా కావచ్చు, ఇంత దొడ్డుగా ఉన్నాము ఇంత సన్నం కావచ్చు, అనకాండ లాగా ఉండే పాములాగా ఉండే అంగము వానపాములాగా తయారు కావచ్చు. ఇది ఏంది, హస్తప్రయోగం వల్లే. ఈ హస్తం ప్రయోగించినప్పుడు అంగం పాడైపోతుంది, సెక్స్ టైమింగ్ తగ్గుతుంది. మళ్ళీ యునానీలో ఏంటంటే మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చి సెక్జువల్ డ్యూరేషన్, సీరోటోనిన్ పెంచడానికి మంచి మందులు, మరి సీరోటోనిన్ పెంచడానికి అంటే టైమింగ్ పెంచడానికి మంచి మందులు ఉంటాయి. శాశ్వతంగా సెక్స్లో టైమింగ్ పెంచుకోవచ్చు, పవర్ పెంచుకోవచ్చు, వీర్యం మోతాదు క్వాంటిటీ పెంచుకోవచ్చు, వీర్యం చిక్కదనం విస్కాసిటీ పెంచుకోవచ్చు, అంగం కూడా రాడులాగా రౌతులాగా దూసుకుపోయేంత శక్తి అంగానికి మళ్ళీ తెచ్చుకోవచ్చు. పూర్వ వైభవం తిరిగి వచ్చేస్తుంది. 100% అంగానికి పెట్టే మందులు ఉంటాయి. టైట్ రాడులాగా అవుతుంది అంగం, టైమింగ్ అన్నీ వస్తాయి. మీరు విన్నారు కదండి, మీలో ఎవరికైనా సెక్స్లో టైమింగ్ డ్యూరేషన్ తగ్గింది, కాన్ఫిడెన్స్ తగ్గింది, సెక్స్ వెళ్ళాలంటే భయం వేస్తుందంటే మాతో కలవండి. ఈ సమస్యతో మీరు శాశ్వతంగా ట్రీట్మెంట్ తీసుకొని బయటపడవచ్చు. మళ్ళీ మందుల అవసరం ఉండదు. ఒక్కసారి యునాని మందులు వాడుకుంటే మళ్ళీ మీరు మందుల దరిదాపు వెళ్ళాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు సంప్రదించండి. ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు, లేదా దగ్గరలో సౌలభ్యం ఉంటే వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవండి. ధన్యవాదాలు సార్.